హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో వచ్చేసి చాలా మట్టుగా మా ఇల్లు అయితే అయిపోవడానికి వచ్చింది. అందుకనే ప్రజెంట్ అయితే మా ఇల్లులో ఏమేమి పనులు జరుగుతున్నాయో ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను చూడండి. అంటే నియర్లీ 1 ఇయర్ అవుతుంది మేము ఇల్లు కట్టి. బట్ కొన్ని సిచ్యుయేషన్స్ కారణం వల్ల మేము సరిగ్గా అంటే కంటిన్యూ చేయలేకపోయినాం ఇల్లుని. అందుకనే ఇంకా కమింగ్ సూన్‌లో ఇల్లు అయిపోతది. అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే హౌస్‌లో ఏమేం వర్క్ జరుగుతున్నాయో ఇప్పుడు మీకు అంతా క్లారిటీగా లైవ్‌లో చూపిస్తా చూడండి. ప్రెజెంట్ అయితే మనము గేట్‌కి ఎంట్రన్స్ అవ్వాలి ఇప్పుడు. రండి. గైస్ ప్రెజెంట్ అయితే గేట్ చూడండి. మ్యాక్సిమంగా ఇవి అన్నీ అయిపోయినాయి. ఒక 90% అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా 10% ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ దర్వాజా, మెయిన్ దర్వాజా చూడండి. లోపలికి వెళ్తే ఫస్ట్ టైల్స్. బండలు అయితే మేము వేసేసుకున్నాం, వైట్ బండలు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ పెయింటింగ్ వేస్తారు కదా ఫాల్ సీలింగ్. దానివల్ల కింద మొత్తం గలీజ్గా అయింది. హోమ్ టూర్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి, సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మమ్మీకి, అంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకటి పైన ఒకటి కింద. ఇది మమ్మీకి. ఇది వచ్చేసి చూడండి మ్యాక్సిమంగా అంతా అయిపోయింది. లప్పం కూడా అయిపోయింది చూడండి. ఈ లప్పం వేసిన తర్వాత పెయింట్ కూడా తెచ్చుకున్నాం చూడండి. ఇవే బ్యాలెన్స్, పెయింటింగ్ చేసేసి అయిపోతుంది. బండలు అయితే అంత 100% అయిపోయింది బండలు. ఇప్పుడు మ్యాక్సిమంగా పెయింటింగ్ వేసేస్తే అయిపోతుంది చూడండి. పెయింటింగ్ చూడండి, ఒకసారి పెయింటింగ్. ఇదే బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి హాల్. ఇది వచ్చేసి బుక్ సెల్ఫ్. పెద్ద టీవీ వస్తుంది, చిన్న టీవీ అయితే సరిపోదని పెద్ద టీవీ తెచ్చుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, దేవుని గది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్. ఇది వచ్చేసి హాల్. ఇది వచ్చేసి స్టోర్ రూమ్, జస్ట్ స్టోర్ రూమ్. ఏమైనా ధాన్యాలు కానీ ఏమైనా ఉంటే మేము ఇందులో వేసేసుకుంటాం చూడండి. ఇక్కడ వేసేసుకొని ఒక స్టోర్ రూమ్లా మేము చేసేసుకుంటున్నాం దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన నా రూమ్స్ ఉంటాయి, చూపిస్తా ఒకసారి అండి. స్టెప్స్కి అన్నీ బండలు అయితే అయిపోయింది మ్యాక్సిమంగా. పైన ఫ్లోరింగ్ కూడా అయిపోయింది, ఆ ఫ్లోరింగ్ కూడా చూపిస్తా. అండ్ బాత్రూమ్ చూడండి. బాత్రూమ్ కూడా అయితే అయిపోయింది. ఫస్ట్ టైం చూపిస్తున్న బాత్రూమ్. ఇంకా సెట్ కాలే, ఇంకా ఏమి సెట్ చేయలేదు, జస్ట్ అంతా అయిపోయింది. బండలు కానీ మొత్తం ఇంటీరియర్స్ మొత్తం అయిపోయింది ఇందులో కూడా. అండ్ స్టెప్స్ చూడండి. బండలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, సరేనా? అండ్ బ్యాలెన్స్ ఇంకా చిన్న పనులు చాలా ఉన్నాయి. ఇంకా వన్ మంత్ అండ్ లేక 1.5 monthsలో మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దర్వాజా. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో దర్వాజా. ఒకసారి ఇది ఫస్ట్ ఫ్లోర్ అని కాదు కానీ మేము అనుకోలే ఫస్ట్ ఇలా కడతామని. మేము వితౌట్ ప్లానింగ్ లేకుండా మేము కట్టేసుకున్నాం. ఎందుకంటే మాకు సరిగ్గా ఉండడానికి ఇల్లు కూడా లేదు, అందుకని మేము ఇల్లు కట్టేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను జస్ట్ 1 రూమే అనుకున్నా, కానీ ఈ రూమ్ అంటే రాను ఇంకా ఫ్యూచర్లో కూడా పనికి వస్తుందని ఇంకో రూమ్ కట్టేసుకున్నాం. మళ్ళీ కట్టలేం కదా, అందుకనే అప్పుడే కట్టేసుకున్నాం. ఈ మొత్తం అన్నే ప్లానింగే. ప్లానింగ్ లేదు కానీ కట్టించుకున్న తర్వాత ప్లానింగ్ వచ్చింది. ఇది వచ్చేసి హాల్. మేబీ అంటే ఎవరైనా రావచ్చు, కానీ నేనైతే ఇంట్లో డ్యాన్స్ నేర్పిస్తా. లైక్ ఇప్పుడు నాదే అనుకోవాలి. అండ్
ఎందుకంటే మమ్మీ జస్ట్ నా కోసమనే అంటే మమ్మీకి కూడా ఐడియా జస్ట్ మేము ఏదో అలా కట్టిపించుకోవాలనుకున్నాం, కానీ ఇలా ఫస్ట్ ఫ్లోర్ దాకా బిల్డింగ్ కట్టుకోవాలని మాకు ఆలోచనే లేదు. జస్ట్ నా కోసమని కట్టించారు. అండ్ పైన అంటే కొంచెం అలా అని ఇది వచ్చేసి ఇదే నా బెడ్రూమ్ చూడండి. పైన ఫాల్ సీలింగ్స్ కానీ లప్పం కానీ మొత్తం అయిపోయింది. జస్ట్ పెయింటింగ్ అండ్ మొత్తం కొంచెం డెకరేషన్ చేసేస్తే అయిపోతుంది. ఇది కూడా మొత్తం ఒకసారి చూపి మొత్తం. సో ఇదే అండ్ నెక్స్ట్ వచ్చేసి సో గైస్ ఇది చూసారు కదా, ఈ ఈ ఈ టెర్రస్ కనిపిస్తుందా? ఈ టెర్రస్ వచ్చేసి అంటే ఓల్డ్ హౌస్. ఇది కనిపిస్తుంది న్యూ హౌస్, ఇది కనిపించింది ఓల్డ్ హౌస్. చూడండి ఒకసారి. సో ఇదేమో టెర్రస్, ఇది ఓల్డ్ హౌస్ ఇది. సో ఈ ఓల్డ్ హౌస్ మీద అక్కడ మేము బాత్రూమ్ కట్టించుకున్నాం. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉండకూడదని జస్ట్ ఒక బాత్రూమే కట్టించుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, అంటే నైట్ పూట ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది పైన అని ఇక్కడ కట్టేసుకున్నాం. చూడండి బాత్రూమ్ ఒకసారి. సో ఈ బాత్రూంలో అయితే కూడా అయిపోయింది. ఈ పైన రేకులు కనిపిస్తుంది కదా, ఆ రేకులు మేము ఎందుకు అంటే ఈ టెర్రస్ అనేది ఎక్కువ బరువుని మోయలేదు కాబట్టి అందుకే మేము రేకులు వేసేసుకున్నాం. అందుకనే చెత్త వేస్తే బరువుతో ఈ మోయలేదని మేము రేకులు వేసేసుకున్నాం అంతే. ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ ఏదో ఒకటి పెట్టించుకోవాలి, వాషింగ్ మిషన్ లైట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ వస్తుంది. ఇది బుక్ సెల్ఫ్, ఇది కూడా ఒక టీవీ పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్దాం ఒకసారి ఇప్పుడు. సో లాస్ట్ టెర్రస్ పైకి వెళ్దాం. సో గైస్ టెర్రస్ పై కూడా ఫ్లోరింగ్ మొత్తం అయిపోయింది, మ్యాక్సిమంగా అంతా అయిపోయింది. చూడండి. సో చూడండి ఫ్లోరింగ్ ఒకసారి, టెర్రస్ ఫ్లోరింగ్ చూపెట్టి ఒకసారి. సో ఫ్లోరింగ్ అయితే మ్యాక్సిమంగా అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ ఒక ట్యాంక్ కావాలి, పెద్ద వాటర్ ట్యాంక్ కావాలి. సో చూడండి ఇక్కడ నుంచి మా వ్యూస్ చూస్తే మా విలేజ్ వ్యూ చూడండి ఒకసారి. అది కొండ, దగ్గరలో కొండ ఉంటుంది. అండ్ సో గైస్ చూసారు కదా ఇప్పుడు మా హౌస్ ఎలా ఉందో. అండ్ అంటే మేము చాలామంది అనుకుంటున్నారు, సో అంటే యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో కట్టించుకున్నావు అని. సో అలా ఏం లేదు. మేము యాక్చువల్గా ల్యాండ్ అమ్మేసినాం. సో దానివల్లనే మేము కట్టాల్సి వచ్చింది, మాకు ఇల్లు లేదు కాబట్టి. చాలా అప్పులు కూడా అయిపోయినాం. అండ్ ఇంకొకటి మరి మేము చేయించుకున్న అంటే వితౌట్ ప్లానింగ్ కదా. సో కట్టించుకున్న తర్వాత మాకు ప్లానింగ్ వచ్చింది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. అప్పుడు ప్లానింగ్ లేదు మాకు. ఇప్పుడు ప్లానింగ్ కొంచెం ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. అండ్ బండల్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఏమేమి కావాలో, ఏమేమి మిస్ అయిందో అంతా నాకు కామెంట్లో పెడితే నేను అరేంజ్ చేసుకోగలుగుతా. ఇవి కావాలి అవి కావాలని అప్పుడు యాడ్ చేసేసుకుంటా హౌస్కి. సో బండలు అయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇల్లు అన్ని కామెంట్ చేస్తే కొంచెం సజెషన్ ఇవ్వండి, సరేనా? ఇదే ఇంకా త్వరలో అయితే హౌస్ ఓపెనింగ్ ఉంటుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఎలా అంటే ఏది ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు. సో నేను కూడా అలానే చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా పోస్ట్ చేయక తప్పరు. అందుకనే సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అందరికీ తెలియాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. నేను కూడా అలానే చేస్తున్నా. ఏదో సంపాదించినా ఏదో చేసినా ఏం కాదు, జస్ట్ కట్టించుకున్న ఇదే ఇంతకు మించి ఏమీ లేదు ఈ హౌస్ తప్ప. అండ్ అందరూ సపోర్ట్ చేయాలని, ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు నన్ను సాగదొంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా సక్సెస్ లేదు, సక్సెస్ కావాలని మీరు కూడా ఇంకా సపోర్ట్ చేయండి. చాలా ఉన్నాయి కానీ సో చెప్పలేను. మ్, ఏదో వచ్చేస్తుందని నేను అనుకుంటున్నా. వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా అదృష్టం కూడా ఉండాలి దేనికైనా. సో అందరు సపోర్ట్ చేయండి, మర్చిపోకండి, సరేనా? ఇప్పుడు ఎలా ఉందో, ఇల్లు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.